హాయ్, ఎప్పుడో వచ్చావు విజయవాడ నుంచి అమ్మవారి దర్శనం చేసుకొని వస్తూ మా ఇంటికి ఇన్ని బహుమతులు తెచ్చా. అందులో ఫస్ట్ వచ్చేసి అమ్మవారి ప్రసాదం పులిహోర అండ్ లడ్డు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అన్నిటికన్నా మావాడికి ఇష్టమైన తేగలు. ఓకే, నా తేగలు నా ఫేవరెట్. అసలు విజయవాడ ఫేమస్ స్వీట్ అదే బాలాజీ స్వీట్స్ వాళ్ళ ఫేమస్ స్వీట్ అంటే వాళ్ళ ట్రెడిషనల్ స్వీట్ అంట బాలాజీ స్వీట్ వాళ్ళది. అదే డ్రై ఫ్రూట్ హల్వా. డ్రై ఫ్రూట్ హల్వానా? ఓకే. మళ్ళీ ఆల్ మిక్స్ స్వీట్ ఇది ఈరోజు ఫ్రెష్గా తయారు చేస్తారంటే ఏ రోజుకి ఆ రోజు. మళ్ళీ వాళ్ళ దగ్గరే నా పిల్లల కోసం బూందీ ఏదో 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 పిండి ఇచ్చాడు వాడు. ఏం పిండి అసలు అది? తింటే కానీ తెలియదు నాకు కూడా. ఒక పిండి ఇచ్చాడు కాంప్లిమెంటరీ కింద. కీస్ ఇచ్చాడు. కీ చైన్స్. అమ్మవారి లడ్లు. అమ్మవారి లడ్లు. రేకులు బాలాజీ స్వీట్స్ వాళ్ళదే. ఓకే. ఇంకా యాక్చువల్ ఇంట్లోకి కావాల్సిన గోంగూర పచ్చడి విజయవాడ వెళ్ళాం కాబట్టి ఖచ్చితంగా పచ్చళ్ళు తీసుకురావాలని అనుకున్నాను. అందుకని పచ్చడి తీసుకొచ్చాను. ఇది పండుమిర్చి, గోంగూర, ఇది ఆవకాయ, మ్యాంగో. సారీ, ఇది మ్యాంగో, ఇది పండుమిర్చి. రెండు పికిల్స్. అన్నిటికన్నా ది రేరెస్ట్ వన్ ఇది ఓపెన్ చేసి చూపించాల్సిందే. నాకు కూడా తెలియదు సరిగ్గా. చీమ చింతకాయలు. చీమ చింతకాయ అంటారు, ఏమంటారు తెలియదు. చీమ చింతకాయనే అంటారు వాటిని. సంథింగ్ ఏదో అంటారు మా ఊర్లో. సీతాఫలం కాదు, దిస్ ఇస్ చీమ చింతకాయ. చూసారా, చీమ చింతకాయ ఉన్నాయి. ఇదిగో తెచ్చా. మా విజయవాడలో అమ్ముతారు. మా ఇంటి ముందుకు వచ్చి అమ్ముతారు. ఇట్లా మా ఊర్లో అమ్మరు. మీ ఊర్లో అమ్మరు, ఎక్కడ అమ్మరు. మా ఊర్లో ఇంటికి ముందుకు వచ్చి ముంజలు కూడా అమ్ముతారు. ముంజలు ఇవి అన్నిటికన్నది కొబ్బరి మామిడి. రెండు ఒక్కోటి 100 రూపాయలు పడ్డది. 50 రూపాయలు ఒక్క కాయ వచ్చి. 100 రూపాయలు ఒక 50 కాదు 100 రూపాయలు. ఒక్కటి 100 రూపాయలా? పేరునట్టుంది. రేట్లు పెరిగినాయి. లేకపోతే అంత కాదు. మాకు పీసెస్ కట్ చేసి అమ్ముతారు. మాకు పీసెస్ కట్ చేసి ఉప్పు కారం వేసి ఇస్తారు మాకు. అయినో నాది విజయవాడ కదా, మాకు తెలుసు. అదే నేను తెనాలి రోడ్ ఉంది కదా ఆడ అనమాట. మొత్తానికి విజయవాడ వెళ్ళి వచ్చినందుకు కాంప్లిమెంటరీ కింద ఇంకో బ్యాగ్ ఇచ్చారు. కీ చైన్ ఎట్లుందో తెలియదు. ఓపెన్ చేయండి సార్, కీ చైన్ చూద్దాం ఎలా ఉందో. సో ఫైనల్లీ ఇదన్నమాట మా హస్బెండ్ వెళ్ళొచ్చిన తర్వాత. యా, కీ చైన్ నీకు గుర్తు సేమ్ రెండు ఒకటే. రెండు కీ చైన్. ఓకే, బాగుంది కీ చైన్. నైస్ కీ చైన్, సింపుల్ అండ్ గుడ్. ఫైనల్లీ విజయవాడ నుంచి వచ్చిన ఇదొకటి అనమాట. ఇది ఇంకొకటి. నాకెంతో ఇష్టమైన తేగలు, అలాగే బూందీ, పూతరేకులు, అలాగే ఏదో ఐ థింక్ ఇది మిల్క్ పౌడర్ అనుకుంటున్నాను, మేబీ అదే అనుకుంటా. చక్రాలు, ఇంకా ఈ 3 రకాల స్వీట్స్ అన్బాక్స్ చేయలేదు. అమ్మవారి లడ్లు, ఆల్ మిక్స్ స్వీట్స్ ఒకటి ఓపెన్ చేసి చూపించు. అండ్ అలాగే ఇవి ఒకప్పుడు 50 రూపాయలు. అంటే కాయలు ఎప్పుడైనా రేటే, మేము 10 రూపీస్ కొనుక్కొని తినేవాళ్ళం కాయలు బద్దలు కట్ చేస్తే. ఇప్పుడు ఇది 100 అయిపోయిందంట. సో ఇది కొబ్బరి మామిడికాయలు, అలాగే 3 రకాల పచ్చళ్ళు. మామిడికాయ, ఇంకో చీమ చింతకాయలు అనమాట. ఆల్ మిక్స్ స్వీట్స్. నేను వెళ్ళేటప్పుడు పక్కాగా చెప్పాను అనమాట స్వీట్స్ తీసుకొని రమ్మని. సో నేను పెట్టేసినాయి ఒకటి చాలు అన్బాక్సింగ్. అది వద్దులే. అవసరం ఉంది, చాలా బాగుంది. అవును. ఎక్కడ ఉంది ఏరియా చెప్పాడా? ఎప్పుడో చిన్నప్పుడు కదా నేను ఉంది. ఏరియా చెప్తే కానీ తెలియదు ఇది ఎక్కడుందనేది.
డ్రై ఫ్రూట్ హల్వా అంటే ఇది ఒక్కసారి తిరు. అది డేట్స్తో చేస్తారు జనరల్గా. చాలా బాగుంది. అది ఫ్రెండ్స్ మొత్తానికి మా అన్బాక్సింగ్ అనమాట. విజయవాడ వెళ్ళొచ్చినందుకు అమ్మవారిని దర్శనం చేసుకొని ఇవన్నీ అయితే తీసుకొని వచ్చారు. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలా బాగుంది.